మైండ్ సెట్. తీర్పుని కానీ ప్రజల యొక్క అభిప్రాయాన్ని కానీ ఈజీగా తీసుకొని కవిత గారు పోటీ చేసే అవకాశం లేదు. లేదు. ఇక ఉప ఎన్నికల్లో రేపు సంజయ్కి టికెట్ వస్తుందా, మళ్ళీ జీవన్ రెడ్డి గారికే అవకాశం ఇస్తారా లయనలిస్ట్ గా? ఎందుకంటే సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఈ 10 మందికి 10 మంది ఉప ఎన్నిక అనేది వచ్చేది ఉంటే నేను అనుకోను కదా అంటే టికెట్లు 10 మందికి రావు. 1 నెంబర్ 2 జగిత్యాల్ జీవన్ రెడ్డి గారు నేను పోటీ అంటే తప్పితే చెయ్యాలనుకుంటే తప్పితే ఆ సీటు నాకు ఉన్న సమాచారం ప్రకారము జీవన్ రెడ్డి గారికి గత ట్రాక్ చూసిన ప్రకారం కానీ సంజయ్ గారిని ఏదైనా అడ్జస్ట్ చేస్తా అని పార్టీలో వాళ్ళిద్దరిని కూర్చునబెట్టి జీవన్ రెడ్డి గారికి టికెట్ వస్తుందనే నాకుండే సమాచారం. జగిత్యాల సీట్ ఏదైతుందో జీవన్ రెడ్డి గారికే అవకాశం, టికెట్ దొరికే అవకాశం. గెలుపు ఓటములు Yes. రామారావు ఓడిపోయారు. జీవన్ రెడ్డి గారు కూడా అక్కడ 4 times లాస్ట్ ఎలక్షన్ లోక్సభ విడిచిపెట్టిండు, అసెంబ్లీ 2 సార్లు ఎల్రమణ గారితో ఒకసారి 5 సార్లు ఓడిపోయారు. సంజయ్ గారితో 2 సార్లు రమణ గారితో ఒకటిసారి రాయశంగౌడ్ గారితో. తో తీర్పు అనేది ప్రజలు చెప్పలేం. కానీ జీవన్ రెడ్డి గారికి ఉప ఎన్నిక వస్తే అరే ఇప్పుడు కాంగ్రెస్ లో ఉండే కొంతమంది అభిప్రాయం కూడా ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉంది కనుక జీవన్ రెడ్డి గారిని ఇక్కడ మళ్ళీ పోటీ చేయడానికి నా లైఫ్ అంతా నా వారసులు అనేది పాలిటిక్స్ లో